నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. అసలు మన దేశంలో టోటల్గా ఉన్న ఐఐటీస్ కానీ ట్రిపుల్ కానీ ఎన్ఐటీస్ కానీ జిఐఎఫ్టీస్ కానీ ఎన్నున్నాయి మీకు తెలుసా? సో ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు ది వీడియో. జోసా కౌన్సిలింగ్ మీ అందరికీ తెలుసు. జేఈ ఎగ్జామ్ ఎవరైతే రాస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో నేను మాట్లాడిన ఇన్స్టిట్యూట్స్లో ఎవరికైతే అడ్మిషన్ కావాలో వాళ్ళందరూ కంపల్సరీగా జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలండి. జోసా కౌన్సిలింగ్లో అతి ముఖ్యమైనది ఓపిక. మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం 2025 జోసా కౌన్సిలింగ్ సంబంధించి. సో అందరికీ సీట్ వచ్చిందనే భావిస్తున్నాను, మన వీడియోస్ కూడా హెల్ప్ అయ్యాయనే భావిస్తున్నాను. సో ఈ సంవత్సరం కూడా 2026 కౌన్సిలింగ్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందించబోతున్నాను. అసలు మన దేశంలో సో ఎన్ఐటీస్ ఏమి ఉన్నాయి ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. మనకి జోసా కౌన్సిలింగ్ అంటే తెలుసు, జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ. మనకి లాస్ట్ ఇయర్ 6 రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ జరిగిందండి. సో దానికి సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, అది కూడా చూసే ప్రయత్నం చేయండి, ఓకేనా? సో మొత్తం అసలు ఈ ఐఐటీస్లో ట్రిపుల్ ఐటీస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయో మాట్లాడుకుందాం, మొత్తం ఇన్స్టిట్యూట్స్ కూడా మాట్లాడుకుందాం, ఓకేనా? ఐఐటీస్ మీ అందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా 23 ఐఐటీస్ ఉన్నాయండి. సో ఇందులో ఎన్ని సీట్స్ ఉన్నాయి టోటల్గా మాట్లాడుకుందాం. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 7025 సీట్స్ అయితే ఉన్నాయి. ఓపెన్ పీడబ్ల్యూడి వాళ్ళకి 339, జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1727, జనరల్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి వాళ్ళకి 87, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 2586, ఎస్సీ పీడబ్ల్యూడి వాళ్ళకి 138, ఎస్టీ వాళ్ళకి 1300, ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి 64, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 4656, ఓబీసీ ఎన్సీఎల్ పీడబ్ల్యూడి వాళ్ళకి 238 సీట్స్ అయితే ఉన్నాయి. సో టోటల్గా ఐఐటీస్లో 23 ఉన్న ఐఐటీస్లో టోటల్ సీట్స్ ఎన్నండి అంటే 18,160 సీట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ న్యూట్రల్ సీట్స్, సూపర్ న్యూమరీ సీట్స్ కూడా ఉంటాయండి. సూపర్ న్యూమరీ అంటే ఓన్లీ ఫర్ లేడీస్ ఎక్స్క్లూజివ్గా, ఓకేనా? సో సూపర్ న్యూమరీ సీట్స్ వచ్చేసి 1598 అయితే ఉన్నాయి. ఇక న్యూట్రల్ సీట్స్ వచ్చేసి 16,562 సీట్స్ అయితే ఉన్నాయి. ఇది ఐఐటీస్ గురించి, ఓకేనా? ఇక ఎన్ఐటీస్ గురించి మాట్లాడుకుందామా. ఎన్ఐటీస్లో ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉన్నాయో మాట్లాడుకుందాం. దేశవ్యాప్తంగా ఎన్ఐటీస్ వచ్చేసి 32 ఉన్నాయి. ఆ 32 ఏంటి, ఏ కేటగిరీ వాళ్ళకి ఎక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది, ఇలాంటి వీడియోస్ కూడా మనం చేసుకుందామంటే లాస్ట్ ఇయర్ కూడా చేయడం జరిగింది. అది 2024కు సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్ ఆధారంగా చేసాం. సో ఈ సంవత్సరం 2025 ర్యాంక్స్ ఆధారంగా చేసుకుందాం, ఓకేనా? ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఎన్ఐటీస్లో 9389 సీట్స్ అయితే ఉన్నాయండి. ఓపెన్ పీడబ్ల్యూడి వాళ్ళకి 487, జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2303, జనరల్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి వాళ్ళకి 120, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 3447, ఎస్సీ పీడబ్ల్యూడి వాళ్ళకి 181, ఎస్టీ విద్యార్థులకు వచ్చేసి 2114, ఇక ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి వచ్చేసి 103 ఉన్నాయండి. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 6065 సీట్స్ ఉన్నాయి. ఇక ఓబీసీ ఎన్సీఎల్ పీడబ్ల్యూడి విద్యార్థులకు వచ్చేసి 316 సీట్స్ అయితే ఉన్నాయి. ఇక టోటల్ ఎన్ని ఉన్నాయండి అంటే 24,525 అయితే మొత్తం అందరికీ కలుపున్నాయి. ఇందులో సూపర్ న్యూమరీ ఎంత అంటే 611. టోటల్ న్యూట్రల్గా ఉన్న సీట్స్ ఎన్నండి అంటే 23,914 సీట్స్ అయితే ఇప్పుడు కౌన్సిలింగ్కి ఎన్ఐటీస్లో రెడీగా ఉన్నాయి, ఓకేనా? ఇక నెక్స్ట్ కేటగిరీ ట్రిపుల్ ఐటీస్. సో మొత్తం ట్రిపుల్ ఐటీస్ వచ్చేసి 26 ఉన్నాయండి దేశవ్యాప్తంగా. సో ఈ 26 ఏంటి కూడా మనం వీడియోస్ రూపంలో తెలుసుకుందాం. వాటి క్లోజింగ్ ర్యాంక్స్ ఎంత, టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి ఇవి కూడా మాట్లాడుకుందాం. ట్రిపుల్ ఐటీస్లో ఓపెన్ కేటగిరీకి 3,959 ఉన్నాయి. జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 920 ఉన్నాయి. ఎస్సీ విద్యార్థులకి 1404, ఎస్టీ విద్యార్థులకి 713, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 2513, ఓబీసీ ఎన్సీఎల్ పీడబ్ల్యూడి వాళ్ళకి వచ్చేసి 124. సో టోటల్ ఎన్ని ఉన్నాయండి అంటే 9,940 సీట్స్ అని అయితే ఉన్నాయండి. ఇందులో సూపర్ న్యూమరీ వచ్చేసి 853, న్యూట్రల్ సీట్స్ వచ్చేసి 9,087 అయితే ఉన్నాయి. ఇక లాస్ట్ వచ్చేసి జిఎఫ్టిఐఎస్ అంటే ఇవి మనకి గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్ అండి. 47 ఉన్నాయి మొత్తం దేశవ్యాప్తంగా. టోటల్ వచ్చేసి 128 ఇన్స్టిట్యూట్స్ అయితే ఉన్నాయండి. ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఐ, టిఎఫ్స్ కలిపి, ఓకేనా? మొత్తం 128. గతంలో 121 ఉండేవి. సో మళ్ళీ జిఎఫ్టిఐఎస్ మనకి ఇంక్రీజ్ అయినాయి, ఓకేనా? జిఎఫ్టిఐఎస్ మొత్తం 47 అని చెప్పాను కదా. మొత్తం ఓవరాల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏ క్యాస్ట్ వాళ్ళకి అనేది మాట్లాడుకుందాం. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 4,427,
జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 994, ఎస్సీ విద్యార్థులకు వచ్చేసి 1427, ఎస్టీ విద్యార్థులకి 845, ఇక ఓబీసీ ఎన్సీఎల్ వచ్చేసి 2080. ఇక టోటల్ ఎన్ని ఉన్నాయండి అంటే ఇంక్లూడింగ్ సూపర్ న్యూమరీ 10,228 అయితే ఉన్నాయి. ఇందులో సూపర్ న్యూమరీ ఎంత అంటే ఎక్స్క్లూజివ్లీ ఫర్ లేడీస్ 248 ఉన్నాయండి. సో న్యూట్రల్ సీట్స్ వచ్చేసి 9,980 సీట్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? సో టోటల్గా మొత్తం ఎన్ని సీట్స్ ఉన్నాయో చూద్దామా. సో మొత్తం ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో, ట్రిపుల్ ఐటీస్లో, జిఎఫ్టిఐస్లో ఓపెన్ కేటగిరీకి ఉన్న సీట్స్ 24,800 మాత్రమే. ఇక జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5,944, ఎస్సీ విద్యార్థులకి 8,867, ఎస్టీ విద్యార్థులకి 4,972, ఓబీఎస్ ఎన్సీఎల్ వాళ్ళకి 15,314. దేశవ్యాప్తంగా జోసా కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ అయ్యే సీట్స్ ఎన్నండి అంటే 62,853. సో 10 లక్షల కంటే ఎక్కువ మందే జేఈ ఎగ్జామ్ అయితే రాస్తుంటారు. బట్ చూసారా ఎంతమంది షార్ట్ లిస్ట్ అయిపోయారో. కేవలం 1,00,000 లోపు మాత్రమే మనకి అడ్మిషన్స్ అయితే తీసుకునే అవకాశం ఉంటుంది. సో న్యూట్రల్ సీట్స్ ఎన్నండి అంటే 59,543, సూపర్ న్యూమరీ లేడీస్కి వచ్చేసి 3,310 సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఓకేనా? సో మనకి జోసా కౌన్సిలింగ్లో ప్రధానమైన అంశం ఏంటండి అంటే మీకు చిన్న ర్యాంక్ వచ్చినా పెద్ద ర్యాంక్ వచ్చినా ఓపిక్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి బెస్ట్ ఇన్స్టిట్యూట్లో ఖచ్చితంగా సీట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? కావాల్సిందల్లా లాస్ట్ రౌండ్ వరకు వేచి ఉండే ఓపిక. సో దాని ప్రాసెస్ ఏంటి, ఎలా ఎగ్జిట్ అవ్వాలి, ఫ్రీ ఎగ్జిట్ ఏంటి, ఫైన్ పడకుండా ఎలా ఎగ్జిట్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఫర్దర్ వీడియోస్లో మాట్లాడుకుందాం. ఓకేనా? ఇది వాళ్ళ వీడియో అండి. మీకు జోసా కౌన్సిలింగ్లో మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్లో హెల్ప్ కావాలన్నా కూడా ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అయితే సంప్రదించండి. ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.